ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం కథ. కొన్ని తరాల వెనక్కి వెళ్ళాలి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని అవతారాన్ని ఓ రాక్షసుడు అవహేళన చేస్తూ, శిలలా ఉన్న నువ్వు ఆపద మొక్కులవాడివా అంటూ దూషించాడు. అయినా దేవుడు కాబట్టి సహించాడు. అక్కడితో ఆ రాక్షసుడు ఆగక తిరుపతిని దర్శించే భక్తులను హింసించడం మొదలుపెట్టాడు. భక్తజన ప్రియుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తులను హింసించడం చూసి ఆగ్రహించి ఉగ్ర నరసింహుడిగా మారి పర్వత ప్రాంతంలో ఉన్న వేల సంవత్సరాల నాటి ఓ మహావృక్షాన్ని పెకలించాడు. భూమి దద్దరిల్లింది, ఆకాశం ఉరిమింది, సమస్త ప్రాణులు మూర్ఛిల్లాయి. ఆ మహావృక్షాన్ని ఖడ్గంగా మార్చి ఆ రాక్షసుడిని సంహరించాడు. మహిమాన్వి అనే మహావృక్షం మహావిష్ణువు చేతిలో ఖడ్గమైంది. ఆ పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకునే మునికి ఆ ఖడ్గం కాపాడే బాధ్యత అప్పగించాడు. అది తరాలు మారి మా వంశానికి ఆ దేవుడి ప్రసాదంగా లభించింది. తాళపత్ర గ్రంథాల ద్వారా తెలిసిన విషయాలు. ఈ ఖడ్గం ధరించు, ఈ దేశాన్ని రక్షించు. ఈ ఖడ్గాన్ని నీతో దుష్ట శిక్షణ చేయించడానికి ముందు ఆ తిరుపతి వెంకటేశ్వరుడి పాదాల ముందు ఉంచాలని అనుకున్నాను. అది వాయిదా పడింది అంటూ ఖడ్గాన్ని కార్తికేయ చేతిలో పెట్టాడు. ఒక్కసారిగా కార్తికేయ ఒళ్ళు జలధరించింది. శరీరంలో వేల మెరుపులు ప్రవేశించిన భావం. ఏదో దివ్యశక్తి తన శరీరానికి కవచంలా మారిన అనుభూతి. ఆ ఖడ్గం చేతిలోకి తీసుకోగానే తాను రాకుమారుడిగా మారినట్టు. కార్తికేయ, ప్రతి యుగంలో దేవుడు దుష్ట శిక్షణ కోసం ఓ అవతారం ఎత్తుతాడు. ఒక్కో ఆయుధాన్ని చేపడతాడు. ఆ దైవాంశ నీలో ఉందని నమ్ముతున్నాను. వెళ్ళు కార్తికేయ, రాజ్యలక్ష్మిని కాపాడే తోటరాముడివి నువ్వే. విజయోస్తు దీవించాడ కురువృద్ధుడు. మంత్రముగ్ధుడిలా ఆ ఖడ్గాన్ని చేతధరించాడు. ఆ క్షణమే కార్తికేయ రంగంలోకి దిగాడు. మోహనకు సంబంధించిన వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంలోనే సిక్విని వెంబడించాడు. అదే సమయంలో సిబిఐ చీఫ్ని యాదృచ్ఛికంగా కాపాడాడు. రాష్ట్రపతికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. రాధారాణి మొహానికి పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుంది. ఏసీలోనూ చెమటలు ప్రాణభయంతో కాదు, మోహన వల్ల ముగ్ధ ప్రాణాలకు ఆపద వాటిల్లుతుందని. అడుగుల శబ్దం. మోహన ఆ గదిలోకి వచ్చింది. రాధారాణి ఎదురుగా కూర్చుంది. చెప్పండి డాక్టర్, ఏం నిర్ణయించుకున్నారు? కూల్గా అడిగింది. ఏం నిర్ణయించుకున్నాను అని చెప్పమంటారు మిస్ మోహన? ప్లాస్టిక్ సర్జరీ అంటే పిల్లలు ఆడుకునే ఆట అనుకుంటున్నారా? రాధారాణి అడిగింది. అఫ్కోర్స్, మీ ప్రతిభ ప్రపంచానికి తెలుసు. ప్రపంచంలోని టాప్ 1 హెల్త్ జర్నల్స్ మీ గురించి రాసిన ఆర్టికల్స్. ఆమె ఆ జర్నల్స్ను రాధారాణి చేతికి ఇచ్చింది. మాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి. మాకు ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఏమీ ఉండవు. నా చేతిలో ఉండే రివాల్వర్కు దయా దాక్షిణ్యాలు అసలే ఉండవు. ఐ మీన్ వాట్ ఐ సే. మీరు ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయకపోతే నా ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఎందరి ప్రాణాలైనా తీస్తాను. ఒక విషయం కన్ఫర్మ్గా చెప్పగలను. ఒక అమెచ్యూర్డ్ సర్జన్తో ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాను అని ఆగి, నాకు కాదు, ముగ్ధకు. ఆర్ యు మ్యాడ్? అలా చేస్తే ఆమె ప్రాణాలకు ముప్పు, కోపంగా అంది రాధారాణి. అఫ్కోర్స్, నాకు ఇలాంటివి సరదా. ముప్పు నా ప్రాణాలకు కాదు కదా. ఎడారి ప్రాంతంలో కొందరు షేకులు ఒంటెలకు పసిపిల్లల్ని కట్టేసి ఒంటెలు పరిగెడుతూ ఉంటే, పిల్లలు భయంతో ఏడుస్తూ ఉంటే వాహ్ వాహ్ అని ఎంజాయ్ చేస్తారు. నేను అదే టైపు. రాధారాణి మౌనంగా ఉండిపోయింది. మోహన చెప్పినట్టు చేయకపోతే ముగ్ధ ప్రాణాలకు ముప్పు. మోహనకు మత్తు ఇచ్చి, రాధారాణి గారు, ఒకవేళ మీరు ఈ సర్జరీకి ఒప్పుకుని మీ డాక్టర్ తెలివితేటలతో నన్ను కోమాలోకి పంపించే ప్రయత్నం చేయాలనుకున్నా కుదరదు. మీ సర్జరీని మత్తు లేకుండా చూస్తాను. ఆపరేషన్ థియేటర్లోని సర్జరీని సీసీ కెమెరాల ద్వారా మా వాళ్ళు వాచ్ చేస్తూనే ఉంటారు. రాధారాణి నిస్తేజమైంది. ఒకే ఒక మార్గం, సర్జరీ. సర్జరీ ఇక్కడ సాధ్యపడదు. సర్జరీకి కావలసిన ఆమె చెప్పడం పూర్తి కాకముందే, సాధ్యపడుతుంది డాక్టర్ అంటూ ఆమె ఎదురుగా ఉన్న కర్టెన్ లాగింది. ఒక స్టార్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలు, మీ సర్జరీకి కావలసిన సహాయకులు, డాక్టర్స్ అంటూ తల తిప్పింది. మోహన వెనుక 2 డాక్టర్స్. మొహానికి ముసుగులు. వీళ్ళని మీలా కిడ్నాప్ చేసి తీసుకురాలేదు, డబ్బిచ్చి తీసుకొచ్చాను. ప్రపంచంలో అంతా మీలాంటి మంచివాళ్ళు ఉంటే మాలాంటి విలన్స్ పరిస్థితి ఏమిటి? నవ్వి అంది. ఆ నవ్వులో అతి భయంకరమైన కాలకూట సర్పం బూస వినిపించింది. దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్ 100 ఏళ్ళు. ప్రపంచ జనాభాలో 10% మంది కూడా 100 ఏళ్ళు దాటి కనీసం 100 ఏళ్ళు బ్రతికిన దాఖలాలు లేవు. అనారోగ్యం, ప్రమాదం, హత్యలు ఇలా ఏవో కారణాలతో
చిన్న వయసులోనే చనిపోతున్నారు. ఒత్తిడి, డబ్బు మీద ఆశతో రాత్రింబవళ్లు కష్టపడి జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతున్నారు. కొందరు స్వార్థపరులు డబ్బు కోసం ఇతరులకు హాని చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మోహనకు వారికి తేడా లేదు. ఈ మనుషులు ఎటుపోతున్నారు? వీళ్ళు ఎంతకాలం బ్రతుకుతారు? రాధారాణి ఆ డాక్టర్స్ వంక చూసింది. ఆమె వైపు చూసే ధైర్యం లేని ఆ డాక్టర్స్ తలలు వంచుకున్నారు. మోహన ఆ డాక్టర్స్ని వెళ్ళమన్నట్టు సైగ చేసింది. వారు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ రాధారాణి గారు, నాకు పెద్ద శ్రమ లేకుండా చేశారు. మరో విషయం, మీరు మీ వాళ్లకు ఫోన్ చేసి మీ గురించి కంగారు పడవద్దని చెప్పండి, మోహన చెప్పింది. అప్పుడే మోహన సెల్ రింగ్ అయింది. మామిడి పళ్ళు ఈ సీజన్లో దొరుకుతాయా? అటువైపు నుంచి వినిపించింది. ఈ సీజన్లోనే దొరుకుతాయి, మోహన చెప్పింది. మోహనాజీ, నేను ఢిల్లీ వచ్చాను. కార్తికేయ మన కోసం పులిలా మీద పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. ఖాసింజీ, మీరు కంగారు పడకండి. ప్రపంచంలోనే టాప్ 5 తీవ్రవాద సంస్థల్లో ఒకటైన ముఖైదా సంస్థకు మీరు సుప్రీం. మీరిలా కంగారు పడితే ఎలా? కూల్గా అంది మోహన. కార్తికేయ గురించి మీకు బాగా తెలుసు. మరోపక్క రాబర్ట్ మీకోసం వేట కుక్కలా తిరుగుతున్నాడు, ఖాసిం చెప్పాడు. రాబర్ట్ ఈ లోకం నుంచి నిష్క్రమించి 24 గంటలైంది. అతని శరీరం గుర్తుపట్టడానికి వీల్లేకుండా కాలిపోయింది. మార్చురీలో ఉంది. రాబర్ట్ డెడ్ బాడీ కార్తికేయకు వార్నింగ్ లాంటిది. నేను త్వరలో ఢిల్లీ వస్తాను, మోహనగా కాదు, ముగ్ధగా. బై ఖాసింజీ. ఫోన్ కట్ చేసింది. మోహనకు రాబర్ట్ గుర్తొచ్చాడు. అతడిని తనెలా ట్రాప్ చేసిందో గుర్తొచ్చింది. 25 గంటల క్రితం. హోటల్ వ్యూ, 3rd ఫ్లోర్, సూట్ నంబర్ 5. గ్లాసెస్ నుంచి సిటీ కనిపిస్తోంది. అంతకన్నా మోహన ఉండే బిల్డింగ్ కనిపిస్తోంది. మోహనను వెతుక్కుంటూ వచ్చిన రాబర్ట్కు ఓ దశలో మోహనను దగ్గర నుంచి షూట్ చేసే అవకాశం వచ్చింది. కానీ మోహనను బంధించి తానేమిటో చెప్పి తమ ఏజెంట్స్ని చంపినందుకు చిత్రహింసలు పెట్టి చంపాలి, దాని వీడియో తీయాలి, అంత కసిగా ఉన్నాడు. 2 రోజులుగా మోహనను గమనిస్తున్నాడు. మోహన ఓ డాక్టర్ని కిడ్నాప్ చేయడం చూశాడు. మోహనకి ఆ అవసరం ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ముందు ఫ్రెష్ అవ్వాలి. బాత్రూం వైపు నడిచాడు. నైట్ డ్రెస్ విప్పాడు. అప్పటికే టబ్లో నీళ్లు 3/4 వంతు వచ్చేశాయి. సన్నగా పొగలు కక్కుతున్న నీళ్లు. టబ్లో పడుకున్నాడు. క్షణంలో 1000 వంతు. అరవడానికి కూడా అవకాశం లేనంత. రాబర్ట్ శరీరం నిప్పుల్లో కాలిపోతున్నట్లు. టబ్లో ఉన్నవి వేడి నీళ్లు కాదని, యాసిడ్ అని అతనికి అర్థమయ్యేలోగా శరీరం కాలిపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగాక బిన్లాడెన్ని వెంటాడి బిన్లాడెన్ చేసిన తప్పుకు ఏ తప్పు చేయని అతని అనుచరుల భార్యలను, తీవ్రవాదులను ఘోరంగా టార్చర్ చేసి హింసించిన రాబర్ట్ చరిత్ర ఆ విధంగా ముగిసిపోయింది. ఆ సూట్లో ఉన్న మరో ద్వారం గుండా వచ్చింది మోహన. ఆమె చేతిలో బొకే. బాత్ టబ్లో కాలిన రాబర్ట్ దేహం వైపు చూసి టబ్కు తలవైపు బొకే పెట్టి, శత్రువు దొరకగానే చంపేక కాలయాపన చేయడం నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ మిస్టర్ రాబర్ట్, గుడ్ బై, వెనుతిరిగింది మోహన. ఆ హోటల్లో టబ్లో యాసిడ్ వచ్చేలా ప్లాన్ చేసిన ఈ పనికి సహకరించిన వారికి భారీగా డబ్బు ముట్ట చెప్పింది. వేరే దేశానికి పంపేసింది. రాబర్ట్ డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఢిల్లీ చేరింది. రాష్ట్రపతి భవన్. కార్తికేయ, రాష్ట్రపతి ఇద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన రాబర్ట్ని మోహన చంపేసింది. అతను రహస్యంగా ఇండియా వచ్చాడు మోహన కోసం. తనే మోహనను పట్టుకోవాలని, ఆ క్రెడిట్ తనకే దక్కాలని మనకు సమాచారం కూడా ఇవ్వలేదు. అతని డెడ్ బాడీ మార్చురీలో ఉంది. మరో ముఖ్యమైన విషయం, అంతర్జాతీయ తీవ్రవాది ఖాసిం ఇండియా వచ్చాడు, రాష్ట్రపతి తెలిపారు. ఖాసిం ఇక్కడికి వచ్చాడంటే పెద్ద ప్లాన్తోనే వచ్చి ఉంటాడు, కార్తికేయ అన్నాడు. ఆ సమయంలో ఖాసిం ఢిల్లీలోని ఓ మామూలు హోటల్లో రామ్ గోపాల్ వర్మ 26/11 సినిమా పైరేటెడ్ క్యాసెట్ DVD ప్లేయర్లో చూస్తున్నాడు. ఊరు నిద్రలోకి జారుకుంటోంది. పండు వెన్నెల ప్రకృతితో ముచ్చట్లాడుతోంది. పచ్చని పైరగాలి ఊరంతా బలాదూర్ తిరుగుతూ పారా హుషారంటోంది. పెరట్లో నవారు మంచం మీద కూర్చుని మోకాలి మీద చుబుకాన్ని ఆంచి అప్పుడే వెన్నెల్లో స్నానం చేసి వచ్చినట్టు మెరిసిపోతున్న చంద్రుణ్ణి చూస్తూ ఆ చంద్రుడిలో తన కార్తికేయను ఆహ్వానించింది. ఉద్వేగాన్ని బ్రతిమలాడింది. కలను రారమ్మని పిలిచింది. కళ్ళు విప్పార్చి చూస్తోంది. ఎప్పుడెప్పుడు భూమీదకి వద్దామా అని ఎదురు చూస్తున్నట్టు కనిపించే చంద్రుడి స్థానంలో తన కార్తికేయ. చంద్రబింబంలో కార్తికేయ మొహం. అలా ఆకాశంలో నుంచి కార్తికేయ నేల మీదికి తన ఇంటివైపుకే వస్తున్నాడు. తను ఏ జానపద సినిమానో చూడ్డం లేదు కదా. అలా పైనుంచి కిందికి దిగుతున్న కార్తికేయ పైన
7 అడుగుల ఎత్తులో ఉన్నాడు. మరి 7 క్షణాల్లో ముగ్ధను చేరుకుంటాడు. ముగ్ధ అప్రయత్నంగా తన చేతిని గుండెల మీద ఆంచుకుంది. గుండె దడ 100 సార్లులా కొట్టుకుంటోంది. కార్తికేయ సరిగ్గా ముగ్ధ ఎదురుగా దిగాడు. మీరా? మీరేనా? సందిగ్ధం, సంతోషం. నేనే. సందేహమా? కుడి చేతిని చాచి అడిగాడు. ఒక్క క్షణం బిడియాన్ని బహిష్కరించి, ఉద్వేగాన్ని అణచి, ఆనందాన్ని ఆహ్వానించి కార్తికేయ చేతిని తన గుండె పెదవులకు ఆంచి, ఇదిగో వినండి, నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడండి, అది మీకై నా గుండె సవ్వడి అంది. కార్తికేయ ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆకాశంలో ఏం చేస్తున్నారు? అడిగింది ముగ్ధ. నీకోసమే వెళ్ళాను. నాకోసమా? నేనిక్కడే ఉన్నానుగా. నీ తెల్లటి పాదాలకు గోరింట పెడదామని. గోరింట కోసం ఆకాశానికి వెళ్ళాలా? దేవుడు భూమి మీద సృష్టించిన గోరింట అమ్మాయిల చేతుల్లో మెరిసిపోతుంది. నా ముగ్ధ కోసం ఆకాశంలో ఉన్న గోరింటాకు కావాలనిపించింది. చంద్రుడిని అడిగాను నా ముగ్ధ కోసం గోరింట కావాలని. ఇస్తే నాకేమిటి అని అడిగాడు. నిన్ను నా ముగ్ధ అందమైన చేతుల్లో ఉండేలా చేస్తాను అని చెప్పా. ముగ్ధ కార్తికేయ మెడను చుట్టేసింది. ప్రపంచంలో ఏ ప్రేమికురాలికి ఇవ్వని కానుక ఆకాశంలోని గోరింటాకును తన కోసం తెచ్చిచ్చిన తన కార్తికేయ. నేల మీద మోకాళ్ల మీద వంగి కూర్చుని ముగ్ధ పాదాలకు గోరింట పెడుతున్నాడు. కొద్దిగా చీర కుచ్చెళ్ళు పైకి లేపింది. అందమైన ఆమె తెల్లటి పాదాలు అతని పెదవుల పలకరింపుతో మురిసిపోయాయి. ఆ అనుభవాన్ని అనుభూతిస్తోంది. అలా సుఖసుషుప్తిలో తేలిపోతోంది. ఎక్కడో దూరానున్న కార్తికేయకి తన మాటలు గుర్తొచ్చాయి. మాటరాని నన్ను కోయిలను చేసిన మనిషి మీరు. ఎంత గొప్పగా చెప్పిన భావం. ఇష్టంగా, ఆర్తిగా హత్తుకోవాలని అనిపించింది. ఒక గొప్ప అనుభవం స్పర్శిస్తున్న ఫీలింగ్. ముగ్ధకు కళ్ళు తెరవాలని అనిపించలేదు. కార్తికేయకు అది కలే అని చెప్పాలని అనిపించలేదు. నేనే కార్తికేయను, కార్తికేయ నేను అని చెప్పలేని పరిస్థితి. ఈ అనుభూతితో అధ్యాయాన్ని ఇలానే ఊహకే వదిలేద్దాం. న్యూఢిల్లీ, సాకేతపుర కాలనీ. ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమెను ఎవరు పలకరించినా మాట్లాడడం లేదు. ఇందు, ఏమిటిది చిన్నపిల్లలా? విద్యారణ్య భార్యను అనునయిస్తున్నాడు. కానీ ఇందు అనబడే ఇందుమతి ఏడుస్తూనే ఉంది. కారణం కూతురు అల్లుడు కాశ్మీర్ నుంచి రాకపోవడం, ఫోన్ చేయకపోవడం. విద్యారణ్య ప్రపంచం గర్వించే మిమిక్రీ ఆర్టిస్ట్, ప్రపంచ ధ్వన్యనుకరణ సామ్రాట్, నేరెళ్ల వేణుమాధవ్ గారి ప్రశంసలు అందుకున్న వ్యక్తి. వెంట్రిలాక్విజంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. కేవలం సినిమా నటుల గొంతులే కాక రాజకీయ నాయకుల గొంతులు, 100 సంవత్సరాలు పరిపాలించిన రాజుల గొంతులు అతని గొంతులో ప్రాణం పోసుకుంటాయి. క్షణంలో ఎవరి గొంతునైనా అనుకరించగలడు. కొద్ది రోజుల క్రితమే మిమిక్రీ కళను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ఓ విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ఆలోచన చేశాడు. విద్యారణ్య కూతురు పెళ్లి గత నెలలోనే జరిగింది. కూతురిని, అల్లుడిని హనీమూన్కి కాశ్మీర్ పంపించాడు. 2 రోజులుగా ఫోన్ చేస్తున్న కూతురు సడన్గా ఫోన్ చేయడం ఆపేసింది. ఇందు, ఏమిటిది? సైట్ సీయింగ్కు వెళ్ళొచ్చు. నువ్విలా అన్నం తినకుండా ఉంటే ఎలారా? భార్య అంటే పంచప్రాణాలు విద్యారణ్యకు. అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడే వరకు, అల్లుడు గారు కారణం చెప్పే వరకు, పక్కన ఉన్నవాళ్ళు సాక్ష్యం చెప్పే వరకు పచ్చి గంగ ముట్టను, ఇంట్లో పొయ్యి వెలిగించను తెగేసి చెప్పేసి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది ఇందుమతి. ఇందు, అమ్మాయి ఫోన్, గదిలో ఉన్న కార్డ్లెస్ తీయి, గది బయట నుంచి అరిచాడు విద్యారణ్య. ఇందుమతి మంచం మీద నుంచి దిగ్గున లేచి కార్డ్లెస్ అందుకుంది. అమ్మ ప్రేమ, ఏమయ్యావు? ఆదుర్దాగా అడిగింది ఇందుమతి ఫోన్ ఎత్తడంతోనే. ఏమిటమ్మా ఇది? చిన్నపిల్లలా? యాపిల్ తోటలు చూడ్డానికి నేను మీ అల్లుడు వెళ్ళాం. రాత్రంతా యాపిల్ తోటల మధ్య ఉండాలని అనుకున్నాం. ఈరోజు సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. నెట్వర్క్ కవరేజ్ ప్రాబ్లం. ఈలోగా నాన్నగారు ఫోన్ చేసి నీ విషయం చెప్పారు. ఇదంతా వద్దు కానీ మేము వచ్చేస్తున్నాం చెప్పింది కూతురు. వద్దొద్దు, ఏదో నువ్వు ఫోన్ చేయలేదన్న కంగారులో. అసలే రోజులు బాగాలేవు ఇందుమతి అంది. ఆ తర్వాత తన భర్తతో మాట్లాడించి తల్లితో అంది. వద్దమ్మా, మేమెక్కడికో వెళ్తాం. అక్కడ కవరేజ్ ఉండదు. నువ్వు కంగారు పడతావు. నాన్నగారు నన్ను తిడతారు. అబ్బా వదిలేవే, నువ్వు వచ్చే వరకు ఫోన్ చేయకపోయినా పర్లేదు, సరేనా? ఉంటానే. పాపం, నువ్వు ఫోన్ చేయలేదని మీ నాన్నగారిని కూడా పస్తులుంచాను అంటూ ఫోన్ పెట్టేసింది. మీ ఆయనంటే నీకెంత ప్రేమే. ఫోన్ పెట్టేసే ముందు కన్నీటి తడితో అంది కూతురు. తన గదిలో నుంచి బయటకు వచ్చి, ఏమండి, సారీ, మీకోసం పెసరట్టు ఉప్మా 2 నిమిషాల్లో రెడీ
అంది కిచెన్ వైపు వెళ్తూ. కళ్ళు తుడుచుకుంటూ తన గదిలో నుంచి బయటకు వచ్చాడు విద్యారణ్య. కూతురు అల్లుడి ఆచూకీ తెలియక అప్పుడే 24 గంటలైంది. వినోదాన్ని పంచే మిమిక్రీ ఇప్పుడు తన భార్య కన్నీటిని తుడవడానికి పనికొచ్చింది. తాత్కాలికంగానైనా. అతనికి ఆ క్షణం తెలియదు తన అల్లుడు కూతురు కిడ్నాప్ చేయబడ్డారని. భద్రాచలం. సీతారాముల కళ్యాణం కమనీయం. శబరి కొసరి కొరికి తినిపించిన అమృతఫలం. సీతారాముల పాదధూళితో పునీతమైన గోదావరి పరవళ్లలో పులకించిన భద్రాద్రి. వీరు కూడబలుకుని ఆ 12 మంది అక్కడికి వచ్చి చేరారు. నిజ జీవితంలో వారి వారి వృత్తులతో వారంతా బిజీ. కానీ ముగ్ధను కలుసుకోవడం కోసం 365 రోజుల్లో ఈ ఒక్క రోజును అందమైన యాంత్రిక రహితమైన రోజుగా మిగుల్చుకోవాలని నిర్ణయించుకుని వారంతా పుణ్యభద్రాద్రి చేరుకున్నారు. స్నేహానికి ఎల్లలు లేవు. స్నేహం ఆకాశం లాంటిది. మనకు కనిపించేది మాత్రమే ఆకాశం. మన చూపు అంతకు మించి వెళ్ళదు. ఆ పైనున్నదే స్నేహం. ఢిల్లీ నుంచి వచ్చిన రోహిణి, రాధిక, భోపాల్ నుంచి బిందు, శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి జ్ఞానవల్లి, తిరుపతి నుంచి సుకన్య, వైజాగ్ నుంచి కీర్తి, శ్రీహిత, సంతోష్, ఆనూరు నుంచి పద్మ, విజయవాడ నుంచి మృదుల, శ్రీవల్లి, విజయలక్ష్మి, బుజ్జి సిస్టర్స్, కాకినాడ నుంచి రాణా ప్రతాప్, రాజమండ్రి నుంచి ఉమాకాంత్. అంతా శ్రీరాముల వారి సన్నిధి చేరారు. ఒక గొప్ప ఆధ్యాత్మిక భావం, మాటలకు అందని ఉద్వేగం. ఈ పరిచయం ఎంత బాగుంది. నిన్న మొన్నటి వరకు కేవలం కీబోర్డు మీద మాత్రమే అంతర్జాలంలో కలుసుకున్న ఇంద్రజాలం ఈరోజు నిజమై వర్ధిల్లింది. ఒక రచయిత సృజించిన పాత్ర కోసం నిజ జీవిత పాత్రల ప్రయాణం, ఒక నిక్షిప్త అనుభవం. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కరచాలనాలింగనాలు చేసుకున్నారు. స్నేహ మాధుర్యాన్ని శ్వాసించారు, అనుభూతించారు. స్వీయ పరిచయాలు అయ్యాయి. భద్రాద్రి రాముడి దర్శనమైంది. ఇక ముగ్ధ దర్శనంకై తన దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి పున్నమి లాంచీలో ప్రయాణించాలి. 10 నుంచి 12 గంటల ప్రయాణం. మన కోసం నేను పున్నమిని బుక్ చేశాను. రాజమండ్రివాసి ఉమాకాంత్ అందరికీ చెప్పాడు. గోదావరి భుజస్కంధాల మీద వీరిని తీసుకువెళ్తోంది. పాపికొండల అందాలు బాపు కుంచెకు ప్రాణం పోసి మమ్మల్ని నీ కుంచెతో వర్ధిల్లే భాగ్యం ప్రసాదించమన్నాయి. ఈ ప్రయాణం ముగ్ధ ఊహకు ప్రాణం పోసినట్టు ఉంది. సుకన్య అంది. గోదావరిలో పున్నమి వీళ్ల కబుర్లు వింటూ ఊగుతూ తూగుతూ ముందుకు సాగుతోంది. కజ్జికాయలు, పులిహోర, భక్ష్యాలు, దద్దోజనం. పున్నమిని వనభోజన తోటగా మార్చారు. ఒకే కుటుంబంగా ఒకరికొకరు కొసరి కొసరి వడ్డించారు. ఒకరితో ఒకరు ప్రీతిగా సంభాషిస్తూ తిన్నారు. వేదంలా ఘోషించే గోదావరి రాజమండ్రిని కలిపింది. రాత్రి 10 దాటింది. అందరిలో చిన్నపాటి భావోద్వేగం. 40 రోజులుగా తమకు దగ్గరైన ముగ్ధను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడబోతున్నాం. రేయింబవళ్లు శ్రమించి ప్రకృతి సృష్టించిన వర్ణచిత్రమే ప్రాణం పోసుకుని కనుల ముందు నిలిచినట్టు ఉందా ఊరు. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, వీచే చల్లని గాలులా స్వాగత పలకరింపులు. ఊళ్ళోకి అడుగు పెడుతుంటే మధురమైన భావన. భావుకత్వమే పల్లవిగా మారినట్టు, తామంతా చరణాలైనట్టు. గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టి అలానే నిలబడిపోయారు. వాకిట్లో పెద్ద ముగ్గు. ప్రకృతి కాన్వాస్ మీద సృష్టికర్త బ్రహ్మ చిత్రకారుడై ముగ్ధ చేతుల్లోకి ప్రవేశించి ముగ్గుని సృష్టించినట్టు. స్వాగతం. నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న నా కోసం వచ్చిన ఆత్మీయుల్లారా, మీకిదే నా స్వాగతం. ముగ్ధ. సప్తవర్ణాలే కాదు, 8వ వర్ణం. అన్ని వర్ణాలు కలిసిన మిశ్రమం. ఎదురుగా ముగ్ధ. ముగ్ధ. పికాసో చిత్రం. బాపు బొమ్మ. అద్భుత రమణీయ లాలన. తండ్రిని పరిచయం చేసింది. తమ్ముణ్ణి పరిచయం చేసింది. కుశల ప్రశ్నలు పూర్తయ్యాయి. ఆ రాత్రి తెలుగువారి మమకారాల షడ్రుచులు వచ్చిన వారికి జిహ్వానందాన్ని కలిగించాయి. హాలులో కార్తికేయ తెలుపు నలుపుల అందమైన చిత్రం. పెరట్లో పెద్ద కార్పెట్ని పరిచింది. పండు వెన్నెల వీరిని స్వాగతించింది. తమ మనసులోని మాటల ప్రశ్నలు వెలుపలికి వచ్చాయి. రోహిణి, రాధిక ముగ్ధ వంక చూసి ప్రేమంటే ఏమిటి అని అడిగారు. ముగ్ధ చిన్నగా నవ్వి చెప్పింది, చిన్న కన్నీటి చెమ్మతో. నా కోసం నేను నా కార్తికేయ బావుండాలని సాక్షాత్తు ఆ భద్రాద్రి రాముణ్ణి ఇంతమంది కలిసి మొక్కుకున్నారు చూడండి, అది ప్రేమంటే. శ్రీరాముల వారి పూజారి నాకు వరుసకు బాబాయ్ అవుతాడు. అతను ఫోన్ చేసి చెబుతుంటే మీ ప్రేమ చూసి
నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం ఎవరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కార్తికేయలో ఏ క్వాలిటీ మీకు నచ్చింది? కేవలం కొన్ని గంటల పరిచయంలోనే ఎలా ప్రేమించారు? బిందు, మాధవి, పద్మ అడిగారు. మనిషిని ప్రేమించడం కన్నా మానవత్వాన్ని ప్రేమించే క్వాలిటీ. మానవత్వానికి స్వార్థం ఉండదు. నా కార్తికేయకు ద్వేషించడం ఉండదు. ఇంతకన్నా వేరే క్వాలిటీ ఏం కావాలి? అంటే మీకింతవరకు కార్తికేయ లాంటి వాళ్ళు తారసపడలేదా? మృదుల, రాణా ప్రతాప్, ఉమాకాంత్ అడిగారు. నేనెప్పుడూ అన్వేషించలేదు. తపస్సు చేయకుండానే ప్రత్యక్షమైన దేవుడు కార్తికేయ. ఒకవేళ కార్తికేయ మీకు తారసపడి ఉండకపోతే? జ్ఞానవల్లి అడిగింది. నా జీవితానికి అర్థం ఉండేది కాదు, మనస్ఫూర్తిగా చెప్పింది ముగ్ధ. అప్పుడే రకరకాల పళ్లతో పెద్ద బుట్టతో అక్కడికి వచ్చింది పూర్ణిమ. ముగ్ధ పరిచయం చేసింది. శ్రీనివాస్ పూర్ణిమ వంక చూసి, మీరు అద్భుతం, దేవుడినే దబాయిస్తున్నారే అని ముగ్ధ వైపు చూసి, పూర్ణిమ మిమ్మల్ని ముందు ముందు కథలో డామినేట్ చేస్తుందేమో అనిపిస్తుంది, మీరేమంటారు అని అడిగాడు. పూర్ణిమ నా అంతరాత్మ లాంటిది, అది నాలోనే ఉంటుంది, నన్ను దాటి నా శరీరాన్ని చీల్చుకుని రాదు అంది. పూర్ణిమ చప్పున లేచి ముగ్ధని గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది. ఒక్క క్షణం అక్కడ ఉన్నవారి కళ్ళు చెమర్చాయి. శ్రీవల్లి, విజయలక్ష్మి సిస్టర్స్ ముగ్ధ వైపు చూసి, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఒక వరమిస్తే ఏం కోరుకుంటారు అడిగారు. అంతా ముగ్ధ ఏం చెబుతుందా అని ఎదురు చూస్తున్నారు. దేవుడా, నాకు ఈ శ్వాస అక్కర్లేదు, కార్తికేయ శ్వాసతోనే బ్రతికే వరమివ్వు ప్రభు అని వేడుకుంటాను. ఆ దేవుడు ఈ వరం సంగతి తెలుసుంటే తన శ్వాసనే వరంగా ఇచ్చేవాడేమో. కీర్తి, శ్రీహిత, సంతోష్, సుకన్య అలానే చూస్తూ ఉండిపోయారు. సమయం 11:50. ముగ్ధ అన్న మాటలు గుర్తొచ్చాయి. 12 దాటితే నా కార్తికేయ ఆలోచనలను ఆహ్వానించే సమయం. ఒక గొప్ప అనుభూతి. ఎక్కడి నుంచో రివ్వున ఎగిరి వచ్చిన చిలుక వీళ్ళని పరామర్శించింది. పూర్ణిమ బుట్టలోని పళ్ళు వీరికి కానుకగా ఇచ్చింది. ముగ్ధ అందరికీ బట్టలు పెట్టింది. మీ అభిమానమే లేకపోతే నా పాత్రకి ఇంత అదృష్టం దక్కేది కాదు, చేతులు జోడించి అంది. ఇది మాకు గొప్ప అనుభూతి, మీ పెళ్లికి వస్తాం, అప్పుడు మాతో మరింతమంది వస్తారు శ్రీనివాస్ అన్నాడు. భారమైన హృదయాలతో తిరుగుముఖం పట్టారు. శ్రీనివాస్ వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడు. అతనికి భద్రాద్రిలో పూజారి దేవుడితో అన్న మాటలు గుర్తొచ్చాయి. హారతి ఆరిపోయినప్పుడు పూజారి గుడిలోకి వెళ్ళి, రామచంద్ర ప్రభు, ముగ్ధ జీవితం బావుండాలని ఎక్కడి నుంచో వచ్చి నీకు పూజలు చేశారు. ఆ ముగ్ధ తల్లి కూడా సీతమ్మ తల్లిలా కష్టాలు పడాలా అని వాపోయాడు. ఆ దృశ్యం చూసి శ్రీనివాస్ తన మనసులోనే ఆ దేవుడికి విన్నవించుకున్నాడు. సాకేతరామ, ముగ్ధను కార్తికేయను కలుపు. ఈ శ్రీరామనవమి రోజు నీకు కళ్యాణాన్ని నేను జరిపిస్తాను. పూర్ణిమ, ముగ్ధ వారిని సాగనంపి ఇంటికి వస్తుండగా ఓ ఆగంతకుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు. అది గమనించిన చిలుక భయంతో రివ్వున ఎగిరి ముగ్ధ భుజాల మీద వాలింది. నేరం మహావృక్షమైనప్పుడు ఆ నేరాన్ని పెకిలించే మహోగ్రమైన గాలి ఆ మహావృక్షాన్ని పెకిలించే మహా ఉపద్రవమై రావాలి. ఆ మహోగ్ర చంద్ర ప్రచండ వేగం, ఆ వాయుగుండం పేరే కార్తికేయ. సోఫాలో కాళ్ళు బార్లా చాపుకుని రామ్ గోపాల్ వర్మ 26/7 సినిమా చూస్తూ జర్దార్ అంటూ కేకేశాడు. వెంటనే జర్దార్ అనే వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. ఇండియాలో ఖాసింకు సహాయకుణ్ణి నియమించింది మోహన. ఖాసింకు కావలసిన సేవలన్నీ చేస్తాడు. అతడికి మసాజ్ చేయడం వరకు జర్దార్కు తెలియని విషయం లేదు. సినిమాలు, రాజకీయాలు మొదలు ఇండియాలో క్రైమ్ రేటింగ్ వరకు. ఖాసింకు కూడా తెలియని విషయం ఏమిటంటే, జర్దార్ ఒకప్పుడు బ్లాక్ క్యాట్ కమాండో. ఓ రాజకీయ ప్రముఖుడికి అంగరక్షకుడిగా ఉండి అతడిని AK-47 గన్తో చంపిన నేర చరిత్ర అతనిది. ప్రధానమంత్రిని చంపిన అంగరక్షకుల చరిత్ర ఉన్న మన దేశంలో ఒక సంఘటన జరిగినా ఆ సంఘటన నుంచి ఎటువంటి లెసన్స్ నేర్చుకోరు. బాంబుల సంఘటనలు ఎన్ని జరిగినా అదే నిర్లక్ష్యం. రాజకీయ నాయకుడిని చంపగానే కొంత సమయానికి జర్దార్ని చుట్టుముట్టి చంపేశారు అని అనుకున్నారు. రక్తపు మడుగులో గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా శరీరం తూటాలతో నిండిపోయింది. అదో మార్చురీ శవం. కేవలం జర్దార్ బట్టలు ఆ శవానికి వేశారు. 25 లక్షల డబ్బుతో జరిగిన నేరం. ఆ రాజకీయ నాయకుడు మోహనను బ్లాక్మెయిల్ చేయడమే దీనికి కారణం. ఆ తర్వాత జర్దార్ కొత్త అవతారం ఎత్తాడు, మోహనకు నమ్మిన బంటు. ఈ సినిమా తీసింది ఎవరు?
మనకు కొత్త ఐడియాలు ఇస్తున్నాడు. ఈయన్ని కిడ్నాప్ చేద్దాం, ఏ ఇరాన్కో తీసుకువెళ్దాం సాలోచనగా అన్నాడు ఖాసిం. జర్దార్ ఓ వెర్రిచూపు చూసి పెదవి విరిచి, లాభం లేదు, ఆయన్ని కిడ్నాప్ చేస్తే మన దమాక్ని కిలోల లెక్కన తింటాడు. అంత గొప్పోడా అడిగాడు ఖాసిం. అంతకన్నా తనేం తీస్తున్నాడో తనకే తెలియదని కొందరంటారు. ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండడం కోసమని మరికొందరంటారు. కొందరు తిక్క అంటారు. ఆ మధ్య నా ఇష్టం అని పుస్తకం రాశాడు. ఇప్పుడు మన గురించి తెలిసిందనుకో, దీని మీద కూడా సినిమా తీస్తాడు. ఎవరేమన్నా ఈడు మస్తు దిమాకున్నోడు. అయితే మనం ఓ కన్నేసి ఉంచాలి. ఎప్పటికైనా వీడితో ఓ సినిమా చేయాలి ఖాసిం చెప్పాడు. కిడ్నాప్ ఐడియా మాత్రం మానుకోవాలి నవ్వుతూ అన్నాడు జర్దార్. అప్పుడే జర్దార్ చేతిలోని ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి కాసింకిస్తూ చెప్పాడు, మోహన మేడం అని. చెప్పండి మోహనాజీ. ఇప్పుడే ఎవరో రామ్ గోపాల్ వర్మ అట. ఆయన సినిమా చూస్తున్నా. మస్తు తీసిండు. మనకు కొత్త ఐడియాలిచ్చాడు. ఇలాంటి వాడిని మనలో చేర్చుకుంటే మస్తుగుంటది. మిమిక్రీ విద్యారణ్య కూతుర్ని అల్లుడిని కిడ్నాప్ చేశారా? మోహన సూటిగా అడిగింది. వాళ్ళు గెస్ట్ హౌస్లో భద్రంగా ఉన్నారు చెప్పాడు ఖాసిం. ఓకే చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆడిటోరియంలో పిన్ డ్రాప్ సైలెన్స్. డయాస్ మీద విద్యారణ్య. అతని ప్రదర్శన కోసం అంతా ఎదురు చూస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత నా తెలుగువారి ముందు ప్రదర్శన ఇస్తున్నాను. చాలామందికి మిమిక్రీ అనగానే సినిమా నటులను అనుకరించేవారు మాత్రమే అనుకుంటారు. ధ్వన్యానుకరణ అంత తేలికైన విషయం కాదు. మిమిక్రీ ద్వారా కొందరు నేరస్తులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మిమిక్రీ కొందరి ప్రాణాలు నిలబెడుతుంది కూడా. అలా అంటున్నప్పుడు అతనికి ఉదయం ఇంట్లో సంఘటన గుర్తొచ్చింది. కూతురిలా అల్లుడిలా మాట్లాడకపోతే భార్య అన్నం ముట్టేది కాదు. కూతురు అల్లుడు ఏమైనట్టు? తన ఫ్రెండ్ కమిషనర్ని కలిసి విషయం చెబితే ఆలోచిస్తూ ఉండగానే ఒకతను డయాస్ మీదకి వచ్చి సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళాడు. షాక్ అయ్యాడు విద్యారణ్య. మామూలుగా స్లిప్పులు ఇస్తారు, పలానా వారి గొంతును అనుకరించమని చెబుతారు. కానీ అతని చేతిలోని సెల్ రింగ్ అయింది. ఉలిక్కిపడి కాల్ అటెండ్ అయ్యాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ విద్యారణ్య. ఓసారి ఈ ఫోన్లోని వీడియో క్లిప్ చూడండి. నచ్చితే వెంటనే హైదరాబాద్ వచ్చేయండి. టికెట్ మీ కార్లో డాష్ బోర్డులో ఉంది. నచ్చకపోతే వెరీ సింపుల్. ఈ ఫోన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు, లేదా మీ కమిషనర్ ఫ్రెండ్కి ఇవ్వచ్చు. వాళ్ళు కేసు ఫైల్ చేసి విచారణ మొదలు పెట్టేలోగా మిస్సింగ్ కాస్త హత్య కేసు అవుతుంది. సింపుల్. ఏది బెటర్గా ఉంటుందో ఆలోచించండి. విద్యారణ్య గొంతు తడారిపోయింది. వెంటనే సెల్లో వీడియో క్లిప్ ఓపెన్ చేశాడు. కూతురు అల్లుడు తాళ్లతో బంధించబడి, నోట్లో అరవకుండా గుడ్డలు కుక్కబడి ఉన్నాయి. అంటే కిడ్నాప్ నిజమే. సెల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేశాడు. సారీ మిస్టర్ విద్యారణ్య, ఇందాక ఓ విషయం చెప్పడం మరిచాను. 1+1 ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. సెల్ ఫోన్ అలానే కొన్నాను. మరో పీస్ మీ ఆవిడకు పంపిద్దామని. మీకిచ్చి ఆవిడకి ఇవ్వకపోతే ఫీల్ అవుతుంది కదా. అదే ఇందాకటి గొంతు. వద్దొద్దు, నేను హైదరాబాద్ వస్తాను. ఒక అరగంట టైం కావాలి. నా ప్రోగ్రాం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బు పేద పిల్లలకు ఉపయోగపడుతుంది. ప్లీజ్ విద్యారణ్య రిక్వెస్ట్ చేశాడు. ఓకే, నేను మంచి చెడ్డ విలన్ని. మీకోసం హైదరాబాద్ ఎదురు చూస్తోంది. వెల్కమ్ టు హైదరాబాద్ అటువైపు నుంచి వినిపించింది. మీరెవరు? గొంతు పెగల్చుకుని అడిగాడు విద్యారణ్య. ఇది నా సొంత వాయిస్. నా పేరు మోహన. నా మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇంకా పూర్తి వివరాలకు గూగుల్ సెర్చ్ చూడొచ్చు. బాయ్. హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్లో ఉన్నాడు విద్యారణ్య. విషాదాన్ని గొంతులో హాలాహలంలా బంధించి వినోదాన్ని పంచాడు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య కన్నీళ్లు బొటబొట నేల రాలాయి. తన కూతురిని అల్లుడిని రక్షించుకోవాలి. వాళ్ల కోసం కాదు, వాళ్ళకేమైనా అయితే తనకు దూరమయ్యే భార్య కోసం. మోహన సోఫాలో కూర్చుంది. ఎదురుగా పెద్ద స్క్రీన్, దానిమీద వీడియో క్లిప్స్, ముగ్ధకు సంబంధించిన క్లిప్స్. ముగ్ధ హావభావాలు, నడిచే పద్ధతి అన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తోంది. ముగ్ధ ప్రతి కదలిక రికార్డ్ చేయించింది. ఒక్క క్షణం చిన్నపాటి జలసి. తనకన్నా అందంగా ఉన్నట్లు అనిపించింది. తన ఎత్తు, కానీ తనకన్నా బొద్దుగా ఉంది. ముగ్ధ చేతి వ్రేళ్ల గోళ్లు పొడవుగా లేవు. తన గోళ్లు షార్ప్గా ఉన్నాయి. నెయిల్ కట్టర్కి పని చెప్పింది. మొదటిసారి గోళ్లు కట్ చేసింది. ఒక్కో అంశాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తోంది. స్క్రీన్ పక్కన ఉన్న రెడ్ కలర్ బల్బు వెలిగింది. స్క్రీన్ మీద ఆ దృశ్యం మాయమైంది. విద్యారణ్య లోపలికి వస్తున్నాడు. రిమోట్లో 5వ నంబర్ బటన్ నొక్కింది. విద్యారణ్య కూతురిని అల్లుడిని బంధించిన క్లిప్ లైవ్. స్వాగతం విద్యారణ్య గారు. మీ గురించి వినడమే తప్ప చూడ్డం కుదరలేదు. విద్యారణ్యకు ఎదురు వెళ్ళి అంది. ముందు మా అమ్మాయిని అల్లుడిని చూపించండి సూటిగా అన్నాడు. అలాగే చూడండి అంటూ ఎదురుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యాన్ని చూపించింది. ఒక్క క్షణం విలవిల్లాడిపోయాడు. కోపంగా మోహన వైపు చూసి,
ఏమిటిదంతా? ఎందుకు చేస్తున్నారు? అసలు మీకేం కావాలి? అడిగాడు. కూల్ మిస్టర్ విద్యారణ్య, ముందు కూల్గా కూల్ డ్రింక్ తాగండి. టీపై మీద ఉన్న కూల్ డ్రింక్ తీసి అతనికి ఇచ్చింది. ప్లీజ్, ఈ మర్యాదలు ఆపండి, విషయానికి రండి, సోఫాలో కూర్చుంటూ అన్నాడు విద్యారణ్య. మీరు ఎవరి గొంతునైనా ఇట్టే అనుకరిస్తారు. మిమిక్రీకి సంబంధించిన యూనివర్సిటీ కూడా పెట్టాలని అనుకుంటున్నారు. అవును, అయితే దానికి మా అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఏమిటి సంబంధం? నేను ఓ గొంతును అనుకరించాలి, అచ్చుగుద్దినట్టు, హావభావాలతో సహా. అందుకు మీరు సహకరించాలి. దానికి సంబంధించిన మెలకువలు, శిక్షణ కావాలి. ఎందుకు? అనుమానంగా అడిగాడు విద్యారణ్య. నేను మీ అమ్మాయిని, అల్లుడిని చంపకుండా వదిలిపెట్టేందుకు, సీరియస్గా అంది మోహన. విద్యారణ్యకు కొంత అర్థమైంది. ఆమె చెప్పినట్టు చేయకపోతే తన కూతురిని, అల్లుడిని చంపేస్తుంది. మీరు ఎవరి గొంతును అనుకరించాలి? విద్యారణ్య అడిగాడు. ఒక అమ్మాయి గొంతును, విద్యారణ్యలా మాట్లాడింది. షాక్ అయ్యాడు విద్యారణ్య. నా గొంతును అనుకరించారు. అవును, కానీ మీలా పర్ఫెక్ట్గా మాట్లాడలేను. ఎనీవే, ముందు నేను చెప్పింది వినండి. మోహన ముగ్ధ క్లిప్పింగ్ చూపించింది. ముగ్ధ ఆడియో వినిపించింది. మోహన మాట్లాడుతుంటే విద్యారణ్యకు చెమటలు పడుతున్నాయి. ఇలాంటి క్రిమినల్ బ్రెయిన్ని ఎక్కడా చూడలేదు. తను మోహన చెప్పినట్టు నడుచుకోక తప్పదు. తన బిడ్డను మాత్రమే కాదు, ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా. ఇక మిగిలింది ముగ్ధాపహరణమే. ఇప్పుడు ఆమె టార్గెట్ శ్రీనివాస్. హైదరాబాద్లో తన మీద నిఘా పెట్టిన మాజీ సిట్ ఆఫీసర్. అతడిని ఫినిష్ చేయాలంటే ఎర వేయాలి. ఆ ఎర